నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి సాంస్క్రిట్ లెసన్ దకార కథ అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని బృహదారణ్యక ఉపనిషద్ అనేటటువంటి బృహదారణ్యక ఉపనిషద్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో మొత్తం 108 ఉపనిషత్తులలో చాలా పెద్దదైనటువంటి బృహదారణ్యకోపనిషద్ నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీని మీకు చాలా సులువుగా అర్థవంతమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మిగతా పాఠ్యాంశాల లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, తీసుకొని చదవండి. సో ఇక్కడ సారాంశం వస్తే దకార కథ అంటే ఏమర్థమైందంటే, దకారము అనేటటువంటి ఒక బ్రహ్మచర్యంలో ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ని దేవతలకు మరియు మనుషులకు రాక్షసులకు బ్రహ్మదేవుడు ఇస్తాడనమాట. సో దకారము అని ఉపనిషత్ని దకారం అనేటటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అనేటటువంటి అండర్స్టాండింగ్ గురించి ఉండడం జరిగింది. సో మొదట బృహదారణ్యక ఉపనిషత్ గురించి మాట్లాడి దాని తర్వాత సమ్మరి గురించి తెలుసుకుందాం. సో మొత్తం 108 ఉపనిషత్తులు. ఇక్కడ ఉపనిషత్ అంటే ఏంటంటే ఉప అంటే చాలా దగ్గరగా అనే అర్థం. సో నీ అనేటటువంటిది ఉపని అనేటటువంటి పదంలో అర్థం ఏంటంటే స్మాల్ డిస్టెన్స్లో కూర్చొని లెర్నింగ్ చేయడం, అంటే అభ్యసనం అనేటటువంటిది చాలా దగ్గరలో కూర్చొని సంపాదించుకునేటటువంటి జ్ఞానం అని చెప్పుకోవచ్చు అనమాట. మనిషికి వేదాలు పురాణాల నుంచి మనం వేదిక లిటరేచర్ని తెలుసుకుంటాం కదా, అట్లా ఉపనిషత్తులు అనేటటువంటివి మీకు బ్రహ్మదేవుడి చేతిలో ఉండేటటువంటి ఉపనిషత్తులని పిలుస్తుంటారు. సో ఇక్కడ వీటిని వైదిక సాహిత్యం అని చెప్పి, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సంహితలు అని చెప్పి ఈ విధంగా ఉపనిషత్తులు అనేటటువంటివి డివైడ్ అయి ఉంటాయి. అందులో చివరిదైనటువంటి ఉపనిషత్తులలో చివరిదైన ఉపనిషత్తులలో ఉండేటటువంటి ఒక సబ్ ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్. సో ఇది సత్యగుణాలను, ధర్మగుణాలను, ఈశ్వరుడే పరమేశ్వరుడే ఈ ప్రపంచానికి మొత్తం వెలుగు అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తుంది. మొత్తం ఉపనిషత్తులలో ఈశ, కేన, కర, ప్రశ్న, ముండ, తైతరీయ, ఐతరేయ అనేటటువంటి ఉపనిషత్తులు ఉంటాయి. సో అందులో బృహదారణ్యక ఉపనిషత్ అనేటటువంటిది ఒకటి. ఇక సారాంశం విషయానికి వస్తే, ఈ బృహదారణ్యక ఉపనిషత్ నుంచి గ్రహించబడినటువంటి 3వ భాగమే ఈ పాఠ్యాంశం. ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో మొత్తం 6 అధ్యాయాలు ఉండడం జరిగింది. సో బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రజాపతి బ్రహ్మదేవుడు సుప్రీం హీరో అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ హీరో అనమాట. సో ఈయన పుత్రులుగా ఉండేటటువంటి దేవతలు, మనుష్యులు, రాక్షసులు నిరంతరం సంఘర్షణలు, గొడవలతో ఉంటారనమాట. సో వీళ్ళందరికీ పీస్, మనశ్శాంతి రావడానికి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు వీళ్లకు బ్రహ్మచర్యాన్ని ఇస్తాడు అనమాట. సో బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరికి దకారము అనేటటువంటి అక్షరం గల జ్ఞానాన్ని అందిస్తాడు. సో దాన్ని అర్థం చేసుకోమని 3కి చెప్తాడు, దేవతలకు, మనుష్యులకు, రాక్షసులకు. సో దేవతలు ఏమర్థం చేసుకుంటారా అంటే సంయమనం అంటే ఇంద్రియ నిగ్రహం అని చెప్పి అర్థం చేసుకుంటారు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని శరీర భాగాలను అదుపులో ఉంచుకోవడము, మనస్సుని తన ఆధీనంలో పెట్టుకోవడం అని చెప్పి దేవతలు అర్థం చేసుకుంటారు. సరే, మీకు ఇది అర్థమైంది కదా, సరే దాన్నే ఫాలో అవ్వండి అని చెప్పి ప్రజాపతి దేవతలకు చెప్తాడు. ఆ తర్వాత మనుష్యులు ఏమర్థం చేసుకుంటారు అంటే దాన గుణం, అంటే మనుషులు పరస్పరం సహకారం చేసుకోవడం ద్వారా ఆహారము, మిగతా జీవన అవసరాలను అన్నిటినీ సహకారం అనేటటువంటిది దానగుణం చేసుకోవడం ద్వారా బ్రతుకుతారు మంచిగా, మనశ్శాంతిగా అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళు దానగుణం అని చెప్తారు. సో ప్రజాపతి దాన్ని కూడా అవును కరెక్టే, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తాడు. ఇక రాక్షసులు వాళ్ళు ఎప్పుడు ఇతరులను పీడిస్తూ ఉంటారు కాబట్టి, ఏదైతే దాన గుణాన్ని పాటించలేకపోతారు కాబట్టి ఇతరులను పీడించేటప్పుడు కనీసం దయాగుణాన్నైనా క్షమించడం, కంపాషన్ అనేటటువంటిది విలువైందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని దయాగుణం అని చెప్పి అంటారు. సో ఇక్కడ ప్రజాపతి సరే దాన్నే ఫాలో అవ్వండి అని చెప్పి అంటాడు. దేవతలేమో ఇంద్రియ నిగ్రహం, మనుష్యులేమో దానగుణం, రాక్షసులేమో దయాగుణం అని చెప్తారనమాట. సమ్మరీని మీరు తెలుగు మరియు ఇంగ్లీషు, హిందీలో ఎట్లయినా రాయొచ్చు అనమాట. సో బ్రహ్మ గివ్ ద ఇక్కడ బ్రహ్మ గివ్ ద అనేటటువంటి ఎడ్యుకేషన్ని ఇచ్చిండు. ఎవరికి?
హూ ఆర్ డిసిప్లిన్డ్ అండ్ హూ ప్రాక్టీస్డ్ బ్రహ్మచర్య అనేటటువంటి విధానంలో ఎవరైతే ప్రాక్టీస్డ్ అయి ఉంటారో వాళ్ళందరికీ అనేటటువంటి దాని గురించి ఇవ్వడం జరిగింది. ఈ దకారం అనేటటువంటి ఎడ్యుకేషన్ మనుష్యులు, దేవతలు, రాక్షసులు 3 భాగాలుగా వివిధ రకాలుగా వాళ్ళ విధానాల్లో అర్థం చేసుకుంటారనమాట. సో ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఈ దకార కథ అనేటటువంటి అంశాన్ని, అంటే ఆ ఎడ్యుకేషన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్ అనేటటువంటిది 3వ భాగంలో ఈ దకార కథ అనేటటువంటి పాఠ్యాంశం, అంటే 3వ భాగంలో ఈ సమ్మరీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఐ హోప్ ఈ సమ్మరీ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.